హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మా పాపకి డిజైన్ చేసిన ఒక ఫ్రాక్ చూసానండి. నేను ఇది డిజైన్ చేసే ముందు ఏమనుకున్నానంటే రెడీమేడ్ లుక్ ఉండాలి, పాపకు ఈజీ క్యారింగ్ ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేశాను. ఎంతైనా మన హ్యాండ్తో స్టిచ్ చేసినవి మన పిల్లలకి వేస్తే అది చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను అందుకోసమే స్టిచ్ చేశాను అనమాట. స్పెషల్లీ మా పాపకి నేను స్టిచ్ చేసి వేస్తే నాకు చాలా ఇష్టం. చూడండి, నేను 1 బై 1 మా పాపకి డిజైన్ చేసినవి నేను చూపిస్తాను. ఒక వెడ్డింగ్ ఉందనమాట. వెడ్డింగ్ కోసం ఈచ్ అకేషన్స్కి ఒక్కొక్క డ్రెస్ అలా స్టిచ్ చేశాను. అవి చూపిస్తాను మీకు. ఒక్కొక్క దానికి ఒక్కో ప్యాటర్న్ డిజైన్ చేశాను. సంగీత్కి బ్లాక్ కలర్ డిజైన్ చేశాను, అదో ప్యాటర్న్ డిజైన్ చేశాను. దానికి హ్యాండ్స్ డిఫరెంట్గా డిజైన్ చేశాను, దీనికి ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశాను. అన్నిట్లో ఇలా యోక్ పార్ట్ వచ్చేసి ఇలా చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేసాయి. ఇలా ఇచ్చాను అనమాట. ఇలా ఇలా ఇచ్చాను యోక్ పార్ట్. దీనికి వీ నెక్ ఇచ్చాను అనమాట. వీ నెక్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ చూడండి, వేసుకుంటే లుక్ ఎంత బాగుంటుంది. ఇక్కడ పిల్లలకి గుచ్చుకోకూడదండి, గుచ్చుకోకుండా స్టిచ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ ఇచ్చాను. జిప్ ఇలా కింది వరకు ఇస్తే ఏంటంటే పిల్లలకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ వరకు ఇస్తే పిల్లలకి వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇవి కొంచెం హెవీ డ్రెస్సెస్ కదా, వాళ్ళకి రెడీ అయిన తర్వాత వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా కింది వరకు ఇచ్చాను జిప్పు. హ్యాండ్స్ ఇక్కడ ఇలా ఇచ్చాను. వెనకాల ప్లెయిన్ ఉందన్నమాట. యోక్ పార్ట్కి మాత్రం డిజైన్ స్టిచ్ చేశాను. దీనికి సాటిన్ లైనింగ్ వేసాను, మళ్ళీ కాటన్ లైనింగ్ కూడా వేసాను అనమాట. అందుకే ఇలా షైనింగ్గా ఉంది. చూడండి కింద పార్ట్ ఎలా వచ్చిందో, ఇలా ఇది ఇలా దీని లోపల సాటిన్ లైనింగ్ ఉందన్నమాట, అందుకే ఇది షైనింగ్గా ఉంది. చూడండి, ఈ ఫ్రాక్స్కి అన్నిటికీ నేను క్రేప్ లైనింగ్, సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను. ఏదైతే విజిబిలిటీ ఉందో నేను దానికి, ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా చాలా విజిబిలిటీ ఉంది కదా, దీనికి నేను సాటిన్ యూజ్ చేశాను. బ్లాక్ కలర్ డిజైన్ చేశాను సంగీత్కి, దానికోసమేమో క్రేప్ యూజ్ చేశాను. వీటన్నిటి లోపలికి మనం క్యాన్ వేస్తేనే ఆ డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది. నేను ఆ క్యాన్స్ కట్ కూడా చేశాను, మా పాపకి చూపిస్తాను. ఇది ఇలా స్టిచ్ చేశాను, మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. కింద ఇలా ఫ్రిల్ ఇచ్చాను అనమాట. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. ఆఫ్టర్ స్టిచ్చింగ్ లుక్ ఇలా వచ్చిందండి. లోపల క్యాన్స్ కట్టేసుకుందనమాట మా పాప.